ఒకప్పుడు చంద్రబాబు కోసం ప్రాణాలిచ్చేందుకు సిద్ధపడిన వారే ఇప్పుడు ఆయనకు డెడ్ యాంటీ అయిపోతున్నారు. సీఎంకు అనుకూలంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారిగా ముద్రపడిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తాజాగా ఒక ట్విస్ట్ ఇచ్చారు. తాను సర్వీస్ లో ఉన్నప్పుడు తన మీద అక్రమ కేసులు బనాయించి ప్రతిష్టను దెబ్బతీసిన వారిని శిక్షించాలని కోరుతూ ఆయన మంగళగిరి కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. గతంలో డీజీపీలుగా పనిచేసిన వారితో సహా అప్పటి అనేక మంది పోలీసు ఉన్నతాధికారులపై వారు వ్యక్తిగత హోదాలో తనకు వ్యతిరేకంగా కుట్రలు చేశారని ఆరోపిస్తూ ఏబి వెంకటేశ్వరరావు ఈ పిటిషన్ వేయడం గమనార్హం. అదే సమయంలో 2018లోనే తనను తప్పుడు కేసులలో ఇరికించాలనే కుట్రలకు బీజం పడిందని ఏబి వెంకటేశ్వరరావు ఆరోపించడాన్ని గమనిస్తే చంద్రబాబు జమానాలోనే ఈ కుట్రలు మొదలైనట్లుగా ఆయన ఆరోపించారనుకోవాలి. తన పిటిషన్లో ఆర్పి ఠాకూర్, రవిశంకర్ అయ్యనార్, గౌతమ్ సవాంగ్, పివి సునీల్ కుమార్ తదితర అధికారులందరి పాత్రను పేర్కొంటూ వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏబి వెంకటేశ్వరరావు కోరుతున్నారు.